సరే, ఇది కలియుగం కదా, నిన్ను రక్షించేదెవరు? భగవంతుడు, పరమేశ్వరుడు. ఎలా రక్షిస్తాడు? ఈశ్వరుడు ఏ రూపాన్ని ధరించైనా నిన్ను రక్షిస్తాడు. చిక్కుముడి లాంటి నీ జీవితాన్ని, అనేక రకాల చిక్కుముడిలో ఉన్న నీ జీవితాన్ని ఒక్కొక్క చిక్కుముడి విప్పి ఈశ్వరుడు నిన్ను బయట పెట్టడానికి ఈశ్వరుడు ఎలాంటి రూపాన్ని ధరిస్తాడు. ఎందుకు ధరిస్తాడు అంటే, నువ్వు కేవలం ఈశ్వరుని నమ్ముకున్నావు. మరి కేవలం ఈశ్వరోపాసన చేస్తూ, ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ, పరమేశ్వరుని ఆయన పాదాలు పట్టుకుంటూ, ఆయన శరణు కోరుతూ, నువ్వు తప్ప నా జీవితానికి ఇంకా ఎవరు లేరు, నన్ను కాపాడేది ఎవరు, నా రక్షించేది ఎవరు, నా ఆదుకునేది ఎవరు లేరు, అందరూ నన్ను అనుకునే వాళ్ళందరూ నన్ను మోసం చేశారు, నా అనుకునే వాళ్ళందరూ నన్ను దూరం పెట్టారు, మరి నేను ఒంటరిగా మిగిలిపోయి ఈ ఒంటరి జీవితానికి నాకు తోడు ఎవరు అంటే శంకరుడు. ఆ శంకరుడిని నువ్వు పాదాలు పట్టుకొని నమ్ముకున్నప్పుడు శంకరుడు నీవాడైపోయి నిన్ను రక్షించడా, నిన్ను కాపాడడా, నీ కోసం రాడా? వస్తాడు. ఎక్కడున్నా వస్తాడు. ఎలా ఉండాలంటే, నీ భక్తి శరణు కోరుతూ పరమేశ్వర 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 అంటే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నిన్ను నీ కష్టాల నుంచి, నీ చిక్కుముడుల నుంచి నిన్ను బయట పెట్టడానికి ఏ రూపానైనా ధరిస్తాడు. అది ఈశ్వరుడు. ఈశ్వరుడు ధరించని రూపం ఉండదు, ఈశ్వరుడు ధరించని వేషం ఉండదు. ఆయన ఎలాగైనా వస్తాడు, ఎలాగైనా రక్షిస్తాడు. ఆయన భక్తులకు ఆపద వచ్చిందంటే కేవలం ఆదుకునేవారు శంకరుడు. ఆ శంకరుడికి భక్తులంటే ప్రాణం, భక్తులంటే ఇష్టం, భక్తులంటే పరమ ప్రాణం. ఆ భక్తులకి ఆపదొచ్చినా, బాధొచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా ఈశ్వరుడు తల్లడిల్లిపోతాడు, ఈశ్వరుడు బాధపడిపోతాడు, ఈశ్వరుడు కంటనీరు పెట్టుకుంటాడు. ఎందుకంటే తన భక్తులంటే అంత ప్రీతి, అంత పరమ ఇష్టం. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.